అవిసె గింజలు ఏ రకంగా ఆహారంలో తీసుకోవాలి? అవిసె గింజల్లో నేను చెప్పినట్టు ఒక రకమైన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అవి ఏంటంటే హై టెంపరేచర్కి ఆ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఏంటంటే ఒక్క నిమిషం మనం చిన్న మంట మీద వేయించుకొని దాన్ని పొడి చేసుకొని ఒక 2 టీ స్పూన్స్ మనం మన రోజువారీ ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకుంటే బాగుంటుంది. అది గ్రైండ్ చేసినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఒక బాటిల్లో వేసి దాని గాలి కానీ ఎండ కానీ తగలకూడదు. మళ్ళీ ఆ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ దాని ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ మారిపోతుందండి. దానికని దాన్ని ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాంట్లోంచి డైలీ రోజు ఒక 2 టీ స్పూన్స్ మనము ఏదన్నా ఫుడ్లో మనము ఫస్ట్ అన్నం తినేటప్పుడు మనం రైస్లో కానీ ముందు కలుపుకోవచ్చు, అలాగా దేంట్లో అన్నా వేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ హీట్ ఇప్పుడు కొందరు అడుగుతారు కూరల్లో వేసుకోవచ్చా అని అడుగుతారు. కూరల్లో వేసుకొని మళ్ళీ దాన్ని హై టెంపరేచర్లో కుక్ చేసుకునేసరికి మళ్ళీ దాని న్యూట్రిటివ్ వాల్యూ మారిపోతుంది. అలా కాకుండా నేను జనరల్గా ఇచ్చే టిప్ ఏంటంటే అవిసె గింజల్ని తీసుకొని దాంట్లో 1 నిమిషం అలాగా వేయించేసి దాంట్లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం ఉప్పు అది వేసి దాన్ని పౌడర్ లాగా చేసుకొని మనం తినేటప్పుడు ఫస్ట్ ఒక ముద్దకు 2 ముద్దలకు ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకొని రోజు అది చట్నీ పౌడర్ లాగా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ రోజు 2 ముద్దలు తిన్నట్టయితే దాన్ని తీసుకోవచ్చండి. కానీ అలాగని చెప్పేసి పౌడర్ ఒక నెలకు సరిపడేంత గ్రైండ్ చేసుకోకూడదు. ఒక 1 వీక్ కానీ 2 వీక్స్, ఒక వారం కానీ ఒక 15 రోజులకు కానీ సరిపడేంత పౌడర్ని మాత్రం చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాన్ని డైరెక్ట్ హీట్ కానీ టెంపరేచర్ కానీ అంటే డైరెక్ట్ సన్ పడకుండా దాన్ని ఎయిర్ టైట్ చేసుకొని పెట్టుకునేటట్టయితే దాని న్యూట్రిషన్ని కాపాడుకొని దాని నుంచి వచ్చే మన న్యూట్రియంట్స్ని మన బాడీకి మనము హెల్ప్ అవుతుందండి. అలాగే మన బరువు కూడా దాన్ని మెయింటైన్ చేసుకునేటట్టు అది హెల్ప్ అవుతుంది.